హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే మొత్తం 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళినాయి కదా. మరి ఈ రోజు వచ్చేసరికి ఫస్ట్ 2 టీమ్స్ క్వాలిఫైర్ 1 ఆడితే, దాని తర్వాత రేపు వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అలాగే గుజరాత్ టైటన్స్ ఈ రెండు వచ్చేసరికి ఎలిమినేటర్ ఆడతాయి. మరి ఎలిమినేటర్ ఆడే ముంబై ఇండియన్స్ అలాగే గుజరాత్ టైటన్స్ వీళ్ళిద్దరికి అసలు టైటిల్ కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? సో మరి వీళ్ళు కొట్టగలుగుతారా అనే దాని గురించే మాట్లాడదాం ఇప్పుడు. అయితే ఫస్ట్ మనకి ప్లే ఆఫ్స్ రేస్ అనేది పెట్టింది ఇప్పుడు మనకి 2011లో కదా. మరి 2011 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 14 సీజన్స్ కంప్లీట్ అయినాయి. ఈ 14 సీజన్స్లో కూడా మరి ఎలిమినేటర్ ఆడిన టీమ్స్ ఏమన్నా సరే టైటిల్ కొట్టినాయి అంటే ఒక్కసారి కొట్టింది. అది కూడా 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్. సో వీళ్ళు చూసుకుంటే అప్పుడు ఎలిమినేటర్లో కేకేఆర్ని ఓడించారు, దాని తర్వాత వచ్చేసరికి క్వాలిఫైర్ 2లో వచ్చేసరికి గుజరాత్ లయన్స్ని ఓడించారు, దాని తర్వాత ఫైనల్ వచ్చేసరికి ఆర్సీబీ మీద గెలవడం జరిగింది. సో దాంతో టైటిల్ కొట్టారు అప్పుడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదంటే 2011 నుంచి కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్పితే మిగతా ఎప్పుడు కూడా ఎలిమినేటర్ ఆడిన టీము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేదు. సో మరి ఈ స్టాట్స్ని చూస్తుంటే ఈసారి ముంబై ఇండియన్స్ అలాగే గుజరాత్ టైటన్స్ సో కొంచెం కష్టం అనే చెప్పాలి ఈ స్టాట్స్ బట్టి చూస్తే. సో ఎందుకంటే మనకి ఎలిమినేటర్ ఆడే టీము ఖచ్చితంగా వరుసగా 3 మ్యాచ్లు గెలవాలి. వరుసగా 3 మ్యాచ్లు గెలవడం అంటే ఇది మామూలు విషయం కాదు. సో కాబట్టి మరి ఒకవేళ కనుక క్వాలిఫైర్ 1 ఆడిన టీమ్స్ అనుకోండి, వాళ్ళు 2 మ్యాచ్లు గెలిస్తే చాలు టైటిల్ కొట్టేయచ్చు. లేదంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే సో దాని తర్వాత మళ్ళీ ఛాన్సులు ఉంటాయి కాబట్టి వరుసగా 2 మ్యాచ్లు గెలుచుకుంటున్నా సరిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి వరుసగా ఎలిమినేటర్ గెలవాలి, క్వాలిఫైర్ 2 గెలవాలి, దాని తర్వాత వచ్చేసరికి ఫైనల్ గెలవాలి. అప్పుడు మాత్రం ట్రోఫీ వచ్చింది. సో మరి ఇదైతే అంత ఈజీ అయిన పని అయితే కాదు. సో మరి చూద్దాం మరి 2016లో ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిద్దా లేదా. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.